స్టార్ట్ లో మనకు ఒక కేవ్ చూపిస్తారు. బేసిక్ గా ఇక్కడ ఇద్దరు అనేది ఉంటారు. ఇక్కడ రీసెర్చ్ అనేది చేయడానికి వీళ్ళు ఇక్కడికి వస్తారు కేవ్ దగ్గరికి. బేసిక్ గా ఇది అక్కడ నుంచి 1000 యొక్క మన భూమి దగ్గర నుంచి 1000 యొక్క ఫీట్ లోతు వరకు ఉంటుంది. బేసిక్ గా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్న దగ్గర వాళ్ళకి ఒక కేవ్ అనేది దొరుకుతుంది అక్కడ. ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా ఖుషిగా అయిపోతారు. వాళ్ళ లోపలికి కేవ్ లోపలికి వెళ్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళ ఇద్దరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రియేచర్ యొక్క సౌండ్ అనేది వినపడుతుంది. ఫ్రెండ్స్ బేసిక్ గా ఈగల్ లాగా కనపడే ఒక క్రియేచర్స్ అనేవి వీళ్ళిద్దరిని అటాకింగ్ అనేది చేస్తాయి. 2-3 నిమిషాల తర్వాత వాళ్ళ ఇద్దరిని అనేది అటాక్ చేసి చంపేస్తాయి. బేసిక్ గా అవి అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఆకాశం దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. దీంతో మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు ఎలి. బేసిక్ గా అమ్మాయికి చౌటు, ఆమెకి చెవు అనేది వినపడదు. బేసిక్ గా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళు అనేది ఆమెకి వినపడదు అని బులియింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఆమె బేసిక్ గా ఓన్లీ సైన్ యొక్క లాంగ్వేజ్ ఆమె చేతులతో అనేది చెప్పి ఆమె చెప్తూ ఉంటుంది ఫ్యామిలీతో. బేసిక్ గా నెక్స్ట్ కట్ లో సీన్ కట్ చేస్తే మనకి వాళ్ళ ఇంట్లో అనేది రాత్రి డిన్నర్ చేస్తూ ఉంటారు. అందరూ డిన్నర్ అనేది చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో నెక్స్ట్ కట్ లో చూపిస్తారు దట్ ఒక టీవీలో అనేది ఏదో క్రియేచర్ అనేది మనకి మొత్తము యునైటెడ్ స్టేట్స్ లో మొత్తం వచ్చింది అని అక్కడ చూపిస్తూ ఉంటారు. టీవీలో చూపిస్తారు దట్ మొత్తం అనేది హ్యూమన్ యొక్క మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ మొత్తం ధ్వంసం అనేది చేస్తుంది అని చూపిస్తారు. వాళ్ళు సేఫ్టీ యొక్క టెక్నిక్స్ అనేది చెప్తారు దట్ వాటికి నుంచి కాపాడుకోవడానికి మనము సైలెంట్ గా ఉండాలి, చాలా ఇంట్లోనే ఉండాలి, ఎప్పుడు సైలెంట్ గానే ఉండాలి అని చెప్తూ ఉంటారు. బేసిక్ గా అందరూ సైలెంట్ గా ఉండాలని చెప్తారు టీవీలో. బేసిక్ గా సో దట్ ఆ క్రియేచర్ కి ఎటువంటి శబ్దాలు అనేది వినపడకుండా, సో దట్ అటాక్ కూడా అవ్వకుండా. బట్ ఇది విని ఎలియా చెప్తుంది తన ఫాదర్ కి మన ఏరియాలో ఏదైతే ఉందో, మన ఏరియా చాలా శబ్దం అనేది ఉంటుంది, మన ఏరియాలో సౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్తూ ఉంటుంది. బేసిక్ గా మనకి ఇక్కడ ఉండడం చాలా డేంజరు, మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అని తనకి చెప్తూ ఉంటుంది. బేసిక్ గా మనం కంట్రీ సైడ్ అనేది వెళ్ళాలి, అక్కడ సైలెంట్ గా ఉంటుంది, సో దట్ మనం అక్కడ సేఫ్ గా ఉండొచ్చు అని చెప్తూ ఉంటుంది. బేసికల్లీ వాళ్ళు అందరూ అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి తయారవుతారు. బేసిక్ గా కనుక ఎటువంటి క్రియేచర్స్ కనుక వస్తే కనుక వాళ్ళు తాము రక్షించుకోవడానికి తాము గన్ను కూడా తనతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. అందరూ బేసిక్ గా అందరూ కార్స్ అనేది తీసుకొని అందరూ కార్లో ఎక్కుకొని కంట్రీ సైడ్ అనేది ప్రయాణిస్తారు. సో ఇలా వెళ్తుండగా దారిలో అనేది ఒక అన్నోన్ ఒక వ్యక్తి అనేది వీళ్ళ కార్ యొక్క ముందు అనేది వచ్చేస్తాడు. ఆయన బేసిక్ గా వీళ్ళ కార్ దగ్గర అనేది గన్ యొక్క పాయింట్ అనేది చేస్తాడు. బేసిక్ గా అతనికి ఏదైతే వెహికల్ ఉందో వీళ్ళ దగ్గర వెహికల్ అనేది కావాలి కాబట్టి అతను అట్లా బెదిరిస్తూ ఉంటాడు. బేసిక్ గా అక్కడ ఉన్న వ్యక్తి అనేది తన ఫాదర్ అనేది తనని షూట్ చేసి వస్తాడు. సో అలా షూట్ చేస్తే ఆయన చచ్చిపోతాడు. తర్వాత వీళ్ళు ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తారు. వీళ్ళు ఇలా ప్రయాణిస్తూ ఉండగా వాళ్ళు దారిలో అనేది ఒక పెద్ద ట్రాఫిక్ గా ఉంటుంది, అక్కడ జామ్ అయిపోతుంది. బేసిక్ గ్లెన్ చెప్తాడు దట్ ఒక ఫాదర్ అనేది ఇట్లా మనం వెళ్తే కనుక ట్రాఫిక్ జామ్ వల్ల మనం ఇప్పుడు చాలా లేట్ అనేది అయిపోతుంది మనం వెళ్ళడానికి అని చెప్తాడు. బేసిక్ గా మనము మెయిన్ రోడ్ సైడ్ నుంచి కాదు, మనం లోపల నుంచి అడవి సైడ్ నుంచి వెళ్తే బేసిక్ గా స్పీడ్ గా అనేది వెళ్ళొచ్చు అని అంటాడు. అలా వాళ్ళు అక్కడ నుంచి ప్రయాణిస్తారు. అలా వాళ్ళు అడవిలో నుంచి వెళ్తుండగా వాళ్ళకి కొన్ని క్రియేచర్స్ అనేవి వాళ్ళ ఎదురు అనేవి వస్తుంటాయి. వాళ్ళ తమ నుంచి తప్పించుకొని అలా వెళ్తూ ఉంటారు కారులో. అలా వెళ్తున్న ప్రక్రియలో ఒక ట్రీ అనేది కొట్టుకొని ఆ కారు మొత్తం అనేది ఉల్టా అనేది అయిపోతుంది, మొత్తం యాక్సిడెంట్ లాగా. బేసిక్ గా యాక్సిడెంట్ వల్ల గ్లెన్ కి చాలా గాయాలు అనేవి అవుతాయి. బేసిక్ గా అతని కాలు అనేది అదే కారులో అనేది మొత్తం అటకాయించిపోతుంది. ఇప్పుడు అందరూ చాలా మంది తనని హెల్ప్ చేస్తారు, తన కాలు అనేది కారు నుంచి బయటికి రావాలి అని, బట్ చాలా స్ట్రక్కింగ్ అనేది అయిపోతుంది. అప్పుడే మనం చూపిస్తాం దట్ ఏదైతే కార్ యాక్సిడెంట్ అయితే కారు ఉందో ఆ కార్ దగ్గరికి ఎన్నో క్రియేచర్స్ అనేవి వచ్చేస్తాయి. అప్పటికి క్రియేచర్స్ ని చూసి వీళ్ళ ఫ్యామిలీ దగ్గర డాగ్ ఉంటుంది, ఆ డాగ్ అనేది మొత్తం అరుస్తూ ఉంటుంది. బేసిక్ గా నేను ఫస్ట్ లోనే చెప్పాను దట్ సైలెంట్ గా ఉంటే సేఫ్ అండ్ సౌండ్ చేస్తే కనుక ఆ క్రియేచర్స్ అనేవి సౌండ్ విని వచ్చేస్తాయని. బేసిక్ పరిగెత్తుకుపోయి కార్ లో అనేది కూర్చుంటారు. బేసిక్ గా ఈ కుక్క అనేది అరుస్తూ ఉంటుంది, ఆ క్రియేచర్స్ అనేవి కార్ దగ్గరికి వచ్చేస్తాయి. బేసిక్ గా ఇలా ఆ క్రియేచర్స్ అనేవి కార్ మీద అనేది మొత్తం అటాకింగ్ అనేది చేస్తూ ఉంటాయి. బేసిక్ గా వాటి నుంచి రక్షించుకోవడానికి గ్లెన్ అనేది తన దగ్గర గన్ తీసుకొని వాటిని షూట్ చేస్తూ ఉంటాడు కార్ లోపటి నుంచి. సో దట్ ఫ్రెండ్స్ ఆ క్రియేచర్స్ అనేవి అక్కడ కార్ ని, తన ఫ్యామిలీ ఉన్న కార్ ని వదిలేసి తను స్టక్ అయిపోయిన కార్ దగ్గరికి రావాలని. బేసిక్ గా అలానే అవుతుంది ఫ్రెండ్స్. ఈ కార్ తమ ఫ్యామిలీ కార్ నుంచి ఏదైతే గ్లెన్ యొక్క స్టక్ అయిపోయిన కార్ ఉందో ఆ కార్ దగ్గరికి క్రియేచర్స్ అన్ని షిఫ్ట్ అనేది అయిపోతుంది, వర్షన్ అవుతుంది. బేసిక్ గా క్రియేచర్స్ అనేవి గ్లెన్ ని అటాక్ చేస్తాయి. బేసిక్ గా అతన్ని బేసిక్ గా ఫైనల్ గా చూస్తుంటే చంపేస్తాయి అతన్ని. ఇదే విధంగా చూసుకుంటే మధ్యలో ఈ కుక్క అనేది మళ్ళీ అరుస్తూ ఉంటుంది. బేసిక్ గా క్రియేచర్స్ అనేవి మళ్ళీ డైవర్షన్ అయింది, మళ్ళీ ఈ కార్ దగ్గరికి వచ్చేస్తాయి. బేసిక్ గా క్రియేచర్స్ అనేవి ఈ కార్ దగ్గరికి వచ్చేస్తాయి. ఎనీ యొక్క ఫాదర్ అనేది అనుకుంటాడు దట్ ఈ కుక్క వల్ల మనం కూడా డేంజర్ లో పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్తాడు అందరికి. బేసిక్ గా అక్కడ ఉన్న గ్లెన్ అనేది ఆ కుక్కని అనేది కార్ లోంచి బయటకి వదిలేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి డేంజర్ అవుతుంది కాబట్టి. చూసి ఎలెన్ అనేది చాలా ఏడుస్తుంది, ఎందుకంటే తన పెంపుడు కుక్క ఎన్నో ఏళ్ళ నుంచి పెంచుకుంది కాబట్టి. బేసిక్ గా వాళ్ళకి ఎటువంటి చాయిస్ లేదు.
లేదు కాబట్టి అలా కుక్కని పంపించాల్సి వచ్చింది. వాళ్ళు చాలా ఖుషి అనేది అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి సైన్ యొక్క లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఐ మీన్ చేతులతో చెప్పడం అనేది వస్తుంది. బేసిక్ వాళ్ళందరూ అలానే చేతులతో మాట్లాడుకుంటారు, ఎటువంటి శబ్దం చేయకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే విధంగా కొంచెం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేది ప్రకృతిలో వీరికి ఒక హౌస్ అనేది కనపడుతుంది. ఇంకా హౌస్ చుట్టూ అనేది ఫెన్సింగ్ అనేది ఉంటుంది. బేసిక్ గా ఆ లోపటి నుంచి అనేది ఒక ముసలాబిడ వస్తుంది గన్ పట్టుకొని అందరినీ దమ్కాయిస్తుంది, ఎందుకు వచ్చారు మీరని. ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆమె వాళ్ళ థ్రెట్ గా భావిస్తుంది. సో ఆ శబ్దం అనేది ఆమె గన్ తో చేయడం వల్ల ఆ క్రియేచర్స్ అనేవి ఆ ముసలామ దగ్గర వచ్చి అటాకింగ్ అనేది చేస్తాయి. ఇలా చూస్తూ చూస్తూ కొన్ని నిమిషాల్లోనే ఆ ముసలాబిడ కూడా చచ్చిపోతుంది క్రియేచర్స్ వల్ల. ఈ ముసలావిడ చచ్చిపోవడం వల్ల హోల్ అనే ఆమె యొక్క హౌస్ అనేది ఉందో హౌస్ అనేది ఖాళీ అయిపోయింది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి వీలు ఉంటుంది. ఇదే విధంగా చూసుకుంటే వాళ్ళ హౌస్ యొక్క బయట అనేది డ్రైనేజ్ యొక్క పైప్ అనేది ఉంటుంది. అందరికి చెప్తూ ఉంటారు దట్ లేన్ అనేది మనము ఏదైతే ఈ టనల్ ఉందో దాంట్లోంచి వెళ్ళాలి, డ్రైనేజ్ యొక్క పైప్ లోంచి వెళ్ళాలి, ఎటువంటి శబ్దం చేయకుండా వెళ్ళాలని చెప్తాడు. బేసిక్ గా వీళ్ళు ఏదైతే పైప్ లో నుంచి వెళ్తూ ఉంటారో వెళ్ళిగానే అక్కడ ఒక అబ్బాయికి అనేది పాము అనేది కనపడుతుంది. బేసిక్ గా ఏదైతే స్నేక్ అనేది సౌండ్ చేస్తుందో ఆ స్నేక్ యొక్క సౌండ్స్ విని క్రియేచర్స్ కూడా అక్కడికి వచ్చేస్తాయి పైప్ దగ్గరికి. ఎలి యొక్క మదర్ అనేది ఆ పైప్ లో నుంచి వెళ్తూ ఉంటుంది. బట్ ఈ క్రియేచర్స్ అనేవి వెనకటి నుంచి వచ్చి అటాకింగ్ అనేది చేస్తాయి, కాళ్ళు పట్టుకొని లాగేస్తాయి. ఇక్కడ ఎలి యొక్క ఫాదర్ కి అక్కడ ఐడియా వస్తుంది, అక్కడ ఒక మెషినరీ అనేది ఉంటుంది, ఫ్రామ్ కి సంబంధించిన మెషినరీ. ఫ్రెండ్స్ బేసిక్ గా ఎరువుల్ని తీయడానికి సహాయపడుతుంది. బేసిక్ గా ఆ మెషిన్ అనేది ఈయన ఫాదర్ ఫాదర్ అనేది ఆన్ చేసేస్తాడు. ఇంకా ఆ సౌండ్ వల్ల అనేది ఆ క్రియేచర్స్ అనేవి దాని లోపలికి వచ్చి చచ్చిపోతూ ఉంటాయి. బేసిక్ గా అది గ్రైండర్ యొక్క మెషిన్. బేసిక్ గా ఇదే విధంగా ఆ క్రియేచర్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆ డ్రైనేజ్ యొక్క పైప్ లో నుంచి వీళ్ళందరూ వచ్చి ఆ ఇంట్లోకి అనేది వెళ్ళిపోతారు. దీని తర్వాత లోపలికి వెళ్ళిన చూస్తారు ఎల్లి యొక్క మదర్ ఏదైతే ఉందో కాల్ని పరిచిన క్రియేచర్ అనేది కాలు అనేది చాలా డ్యామేజ్ అయినట్టు వాళ్ళు చూస్తారు. బేసిక్ గా దీని వల్ల ఆమె బాడీ అనేది మొత్తం ఇన్ఫెక్షన్ అనేది అయిపోతుంది. కాళ్ళ దగ్గర తక్కువ చేయడానికి, ఇన్ఫెక్షన్ తక్కువ చేయడానికి యాంటీబయాటిక్ అనేది ఉపయోగము. బేసిక్ గా ఎలిన్ యొక్క ఫాదర్ అనేది యాంటీబయాటిక్ అనేది కావాలి కాబట్టి వాళ్ళు అక్కడ ఫెన్సింగ్ అనేది ఓపెన్ చేసి బయటకి వెళ్తారు. బేసిక్ వాళ్ళు నోటీస్ చేస్తారు దట్ ఆ రోడ్స్ దగ్గర అనేవి ఎవరు లేరు అక్కడ మనుషులు. బేసిక్ అక్కడ చాలా సైలెంట్ గా ఉంది, నిశ్శబ్దంగా అనేది మొత్తం ఉంది ప్రదేశం మొత్తం. బేసిక్ గా వాళ్ళు అక్కడ ఏదైతే ఖాళీ ఒక మెడికల్ అనేది స్టోర్ అనేది ఉంటుంది, మెడికల్ స్టోర్ లో పట్టుకు వెళ్తారు, యాంటీబయాటిక్ అనేది వెతుకుతూ ఉంటారు. అదే విధంగా చూసుకుంటే మెడికల్ షాప్ లో చాలా మంది ఒక డెడ్ బాడీస్ అనేవి ఉన్నాయి, వీళ్ళలాగే వచ్చిన వాళ్ళు అక్కడ చచ్చిపోయారు. బేసిక్ గా చూస్తుంటే ఏదైతే చచ్చిపోయిన డెడ్ బాడీస్ అనేవి ఉన్నాయో ఆ డెడ్ బాడీస్ లోపల అనేవి క్రియేచర్స్ అనేవి గుడ్లు అనేవి పెడుతున్నాయని అక్కడ ఎలెన్ అనేది నోటీస్ చేస్తుంది. గుడ్లు అనేవి చాలా ఉన్నవి, ఇదే విధంగా క్రియేచర్స్ కూడా అలానే డబల్ మల్టిప్లై అవుతుంది అని ఎలెన్ అక్కడ అనుకుంటుంది. ఇదే చూసి ఒక గుడ్డు అనేది కడలడం చూస్తుంది, ఎలెన్ అనేది భయపడిపోయి అరుస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే చాలా క్రియేచర్స్ అనేవి ఎలెన్ అరవడం వల్ల, శబ్దం అనేది అవడం వల్ల మెడికల్ స్టోర్ లోకి క్రియేచర్స్ అనేవి వచ్చేస్తాయి. ఎలెన్ యొక్క ఫాదర్ అనేది ఎలాగలా చూసి ఫైర్ యొక్క అలారం ని ఆన్ చేసేస్తాడు. ఇదే విధంగా అక్కడ మొత్తం అనేది వాటర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళు అక్కడ నుంచి యాంటీబయాటిక్ అనేది తీసేసుకొని వాళ్ళిద్దరు అనేది సేఫ్ గా అనేది మెడికల్స్ నుంచి బయటకు వస్తారు. ఫ్రెండ్స్ ఎప్పుడైతే వాళ్ళు బయటకు అనేది వచ్చేస్తారో అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీస్ట్ ని వాళ్ళు అక్కడ కలుస్తారు. ప్రీస్ట్ వీళ్ళిద్దరికి చెప్తాడు దట్ మీరిద్దరు కలిసి నా గ్రూప్ లో వచ్చేసేయండి అని చెప్తాడు. మీరిద్దరు నేను జాయిన్ అయిపోయింది అని చెప్తాడు. బేసిక్ గా ఎలెన్ యొక్క ఫాదర్ అనేది దాన్ని రిజెక్ట్ చేసేసి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇదే విధంగా కొద్దిసేపటికి ఎలెన్ అండ్ ఎలెన్ యొక్క ఫాదర్ అనేది ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. బేసిక్ గా ఎలెన్ యొక్క మదర్ కి యాంటీబయాటిక్స్ అనేది ఇస్తారు, వల్ల ఆమె బెటర్ గా ఫీల్ అయ్యి అక్కడ పడుకుంటుంది. ఎలెన్ యొక్క ఫ్రెండ్ అనేది రోహాబ్ అనేది ఉంటుంది, ఆయన బేసిక్ గా ఇప్పుడు ఇలాంటి డిఫికల్టీస్ అనేది చేస్తూ ఉంటాడు. ఇంకా ఆమె మొబైల్ లో చాటింగ్ అనేది చేస్తుంది తన ఫ్రెండ్ తో. తెలుస్తుంది ఏదైతే తన ఫ్రెండ్ అనేది ఉండో తన యొక్క పేరెంట్స్ ని అనేది చచ్చిపోయారని ఆమెకు తెలుస్తుంది. ఇంకా ఎలాగలా తను సర్వైవ్ అయ్యాడు అని తను కాన్వర్సేషన్ లో చాటింగ్ లో చెప్తాడు. తను చెప్తాడు దట్ నేను నార్త్ సైడ్ అనేది వస్తున్నాను. ఇంకా ఆమె చెప్తాడు దట్ నేను నార్త్ సైడ్ వెళ్ళబోతున్నాను, అక్కడ చాలా మంది సేఫ్ అనేది ఉంటుందేమో అని చెప్తూ ఉంటాడు కాన్వర్సేషన్ లో. బేసిక్ గా ఎలెన్ చెప్తుంది దట్ ఏదైతే క్రియేచర్స్ ఉన్నాయో, ఏదైతే చల్లని ప్రదేశాలు ఉన్నాయో అక్కడ ఎక్కువసేపు ఉండలేవు అని చెప్తుంది. ఇదే విధంగా ఎలెన్ కూడా తన ఫాదర్ కి చెప్తుంది దట్ మనం కూడా ఈ కోల్డ్ అండ్ చలిగా ఉండే ప్రదేశాల దగ్గరికి వెళ్తే కనుక క్రియేచర్స్ నుంచి బయటపడవచ్చు అని చెప్తుంది తన ఫాదర్ కి. ఇలా నార్త్ సైడ్ వెళ్ళమన్నా మన సర్వైవల్ యొక్క ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్తూ ఉంటుంది. అట్లా మనం ఫస్ట్ లో చూపిస్తాం దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీస్ట్ అనేది ఉంటాడు. ఆ ప్రీస్ట్ అనేది మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తాడు, ఎదురుపడతాడు. ఆ ప్రీస్ట్ అనేది వీళ్ళు ఇంటి దగ్గరికి అనేది వచ్చేస్తాడు, వీళ్ళ ఇంటి బయట అనేది నుంచుంటాడు ప్రీస్ట్ అనేది. ఇంకా అతను ప్రీస్ట్ తో పాటు ఇంకా చాలా మందిని తనతో పాటు తెచ్చేస్తాడు. బేసిక్ గా ప్రీస్ట్ అనేది తన ఫ్యామిలీకి చెప్తాడు, ఎలెన్ యొక్క ఫాదర్ కి చెప్తాడు దట్ నువ్వు కూడా మా యొక్క టీమ్ లో అనేది జాయిన్ అయిపో అని చెప్తాడు. ఎలెన్ యొక్క ఫాదర్ అనేది మళ్ళీ ఈ ప్రీస్ట్ కి రిజెక్ట్ చేసేస్తాడు,
కూడా నేను జాయిన్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. బేసిక్ గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీస్ట్ కి ఎలెన్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. బేసిక్ గా ఎలెన్ ని తన గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలి అని తను అతని యొక్క ఇంటి దాకా వచ్చేస్తాడు. సో బేసిక్ గా ప్రీస్ట్ అనేది అక్కడే ఉంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కావాలంటాడు దట్ మీరు జాయిన్ అవ్వాలని. సో ఇదే బేసిక్ గా చూసుకుంటే ఎలెన్ యొక్క ఫాదర్ అనేది గన్ని తీసుకువచ్చి వాళ్ళకి చూపించి బెదిరిస్తాడు దట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. బేసిక్ గా ఇదే విధంగా చూసుకుంటే ఆ ప్రీస్ట్ అనేది భయపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి మనకి చూపిస్తారు దట్ ఒక చిన్న పిల్ల అనేది వీళ్ళ యొక్క డోర్ దగ్గర కిటికీ దగ్గర వస్తుంది. ఇక ఈ అమ్మాయి అనేది ఒక ఆమె ఉంటుంది. ఇక అందరూ అనేది జాలిపడి ఆ అమ్మాయిని అనేది ఇంటి లోకటికి రప్పిస్తారు. ఇక అలా అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. బట్ వీళ్ళకి బయట నుంచి చాలా అలారమ్స్ అనేవి వస్తాయి. బేసిక్ గా క్రియేచర్స్ అనేవి ఇలా బయటకు అనేది వీళ్ళ ఇంటి బయట అనేది వచ్చేసాయి. ఇక వీళ్ళకి అర్థమైపోతుంది దట్ ఏదైతే ఈ అమ్మాయి అనేది ఉందో అమ్మాయి అనేది ప్రీస్ట్ పంపించాడు. ప్రీస్ట్ యొక్క గ్రూప్ లో నుంచి సంబంధించిన ఈ అమ్మాయి అని. బేసిక్ గా ఎలెన్ యొక్క ఫాదర్ అనేది మొత్తం యొక్క స్మార్ట్ ఫోన్స్ అనేది అక్కడ టబ్ లో అనేది వేసేస్తాడు. వాటర్ టబ్ లో బేసిక్ గా వాటిలో నుంచి సౌండ్ అనేది రాకుండా. ఇక ఇదే విధంగా ప్రీస్ట్ యొక్క మనుషులు ఏదైతే ఉంటారో యానీని అక్కడ నుంచి కిడ్నాప్ చేసుకొని బయటకి తీసుకెళ్తారు. అప్పుడే చూసుకుంటే యానీ యొక్క ఏదైతే గ్రాండ్ యొక్క మదర్ అనేది ఉందో తను వాళ్ళ ఇంట అనేది వెళ్తుంది. బేసిక్ గా వాళ్ళని ఏదైతే ప్రీస్ట్ యొక్క టీం అనేది ఉందో వాళ్ళని పట్టుకొని గట్టిగా అనేది అరుస్తూ ఉంటుంది. క్రియేచర్స్ అనేవి ఏదైతే సౌండ్ విని ఈ గ్రాండ్ మదర్ యొక్క దగ్గరికి రావాలి అని. ఇక ఎలి అనేది అక్కడ నుంచి తప్పించుకుంటుంది. బేసిక్ గా క్రియేచర్స్ అనేవి ఎలియన్ యొక్క గ్రాండ్ మదర్ దగ్గరికి వచ్చి అటాక్ అనేది చేసేస్తుంది. బేసిక్ గా యొక్క గ్రాండ్ మదర్ అండ్ ఈ ప్రీస్ట్ యొక్క టీం అనేది అక్కడ అటాకింగ్ అనేది చేస్తుంది క్రియేచర్స్. ఇక ఇలా అటాక్ చేయడం వల్ల ఈ ఎలియన్ యొక్క గ్రాండ్ మదర్ కూడా చచ్చిపోతుంది. బేసిక్ గా అందరూ చాలా సాడ్ గా అయిపోతారు, బతికిపోతారు. బట్ వాళ్ళు అక్కడ నుంచి అనేది బయటకు వెళ్ళిపోతారు ఆ ఇంటి నుంచి. ఇక దారిలో అనేది మళ్ళా వాళ్ళకి ఏదైతే ప్రీస్ట్ ఉన్నాడో ప్రీస్ట్ అనేది కనపడతాడు. ఎలియన్ యొక్క ఫ్యామిలీ అనేది ప్రీస్ట్ అనేది ఫైటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా చాలా సేపు ఫైటింగ్ అనేది చేసిన తర్వాత ఏదైతే ప్రీస్ట్ అనేది ఉన్నాడో ఎలియన్ యొక్క ఫాదర్ అనేది ఇతను చంపేస్తాడు. ఫాదర్ అనేది ఆ ప్రీస్ట్ ని చంపేస్తాడు. సేఫ్ గా అయిపోయి వాళ్ళు నార్త్ సైడ్ అనేది ప్రయాణిస్తారు. ఇక ఎలియన్ యొక్క ఫాదర్ ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అనేది నార్త్ సైడ్ అనేది వెళ్ళిపోతారు అడవిలో. ఇంకా వాళ్ళు అక్కడ చూస్తారు చూడ చాలా మంది వీళ్ళే కాకుండా చాలా మంది హ్యూమన్స్ అనేది అక్కడ సర్వైవ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం, అక్కడ క్రియేచర్స్ రావు కాబట్టి చాలా హ్యూమన్స్ అనేది అక్కడ చాలా మంది వెళ్ళిపోయి సేవ్ అయ్యారు. బేసిక్ గా నెక్స్ట్ సీన్ లో కట్ చేస్తే చూపిస్తారు దట్ వీళ్ళు అడవిలో అనేది వెళ్తూ ఉంటారు. ఎలియన్ ఇంకా వేరే వాళ్ళు అనేది బేసిక్ గా అక్కడ 1-2 క్రియేచర్స్ అనేవి వస్తూ ఉంటాయి బేసిక్ గా. సో వీళ్ళు అక్కడ బాణం అనేది విడిచి ఆ క్రియేచర్స్ ని చంపడం అనేది నేర్చుకుంటారు. బేసిక్ గా మనకి చెప్పదలుచుకున్నారు దట్ ఎటువంటి క్రియేచర్స్ వచ్చినా వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వగలరు అని అక్కడ చూపిస్తారు లాస్ట్ సీన్ లో. బేసిక్ గా 2-3 క్రియేచర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వగలరు. సో బేసిక్ గా ఇక్కడ మూవీ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎటువంటి మూవీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కామెంట్ బాక్స్ లో 100% గా చెప్పండి.